మంచిగా ఇది కాలినాక ఇక ఆయిల్ పోసుకోవాలా. పైనంత ఆయిల్ పోసుకొని దీంట్లో చికెన్ చేస్తున్నా. ఈరోజు సండే కాబట్టి చికెన్ చేస్తున్నా. ఆయిల్ వేసుకోవాలి. 2-3 మిరపకాయలు వేసుకోవాలా. మిరపకాయలు వేసుకున్నాక అవి మంచిగా కాలాల పండుగ కాలినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని ఇంకా ఒకటి గోల్డ్ కలర్ వచ్చినాక మంచిగా గోల్డ్ కలర్ వచ్చిందాక ఇట్లా గెలుపుకోవాలా. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. తగినంత అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా ఇట్లా కలుపుకోవాలా. మంచిగా కలపాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలపాలి. బాగా మంచిగా కలిపి ఇంత మళ్ళా అది ఈ పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలా. తగినంత పసుపు వేసుకొని మంచిగా గెలకాలా. గెలిచిన తర్వాత ఇట్లా మంచిగా వేయినంత వరకు తాసర మూసుకోవాలా. ఆ తర్వాత చికెన్ కొంచెం ఇట్లా మూత మూసుకోవాలా. జర ఒక 5 నిమిషాల దాకా ఇట్లా మూత మూసుకోవాలి. దీంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా చికెన్ వేసుకోవాలా. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఇట్లా గెలకాల. బాగా మంచిగా గెలకాల. మళ్ళీ అడుగు పడుతుంది లేకుంటే. నీట్గా గెలకాలి. పుల్లు కాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. నాటుకోడి పులుసు కొంచెంసేపు ఇట్లా మూత మూసుకోవాలి. ఇది మూసుకోవాలి. ఇట్లా మంచిగా ఉడకనియాలా. మంచిగా వచ్చింది. నీట్గా మంచిగా గెలకాలి. మళ్ళా మంచిగా గెలికి ఇట్లా నీళ్ళు రావాలి. ఇట్లా నీళ్ళు రావాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలా. తగ్గట్టు కారం వేసుకోవాలి. మంచిగా ఇట్లా నీట్గా కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలపాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాక టమాటాలు వేసుకోవాలి కాబట్టి కొంచెంసేపు ఇది మూసుకోవాలి. మూత ఇసి చూడాలి. ఫస్ట్ మూత ఇసి చూసి బాగా మళ్ళీ గెలకాలి. ఇట్లా గెలకాలి. ఇంట్లో కారం ఎక్కువ వేస్తే మా అబ్బాయిలు తినరమ్మా. ఇట్లా టమాటాలు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. టమాటాలు చాలా వేసుకోవద్దు. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా టమాటాలు ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది. అందుకు తక్కువ వేసుకోవాలి టమాటాలు. ఇట్లా తగినంత వాటర్ పోసుకోవాలి. చాలా పోసుకోవద్దు. కొన్ని పోసుకోవాలి. కొన్ని పోసుకొని బాగా ఇట్లా గెలకాలి. మంచిగా నీట్గా ఉంటుంది. గెలికి ఆ తర్వాత ఇంకా ఇట్లా మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మూత పెట్టాలి. మూత తగినంత చికెన్ మసాలా ఇట్లానే తయారు చేసిన గరం మసాలా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా గరం మసాలా వేసుకొని చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని ఇట్లా కలపాలి. కొంచెంసేపు అయినాక కొత్తిమీర వేసుకొని దింపాలి. ఇట్లా మూత పెట్టాలి. కొంచెంసేపు అయినాక కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా పైన దింపుకోవాలి. అయిపోయింది ఇక.